బాబా శృతిలో ఉన్నారా? బాబా అంటున్నారు, అన్నిటికీ కారణం మన బ్రాహ్మణ జీవితంలో అన్నిటికీ ముఖ్యమైన కారణం బాబా అంటున్నారు యోగము అంటారు. మన జీవితం బాబా ఇచ్చిన జీవితం శ్రేష్టంగా ముందుకెళ్ళాలన్నా, శక్తిశాలిగా ముందుకెళ్ళాలన్నా, మనసా సేవ చేయాలన్నా అన్నిటికీ ఆధారం యోగం అంటారు. స్మృతి యాత్ర అంటే యోగం. అంటే బీజంలోనే వృక్షం మొత్తం సారమంతా ఇమిడి ఉంటుంది కదా, అలాగే ఆత్మలో బాబా స్మృతి ఇమిడి ఉంటే అన్ని రసనలు సహజంగా అనుభవం అవుతాయి అని బాబా అంటున్నారు. ఎలాగైతే బీజంలో వృక్షం ఇమిడి ఉంటుంది కదా, అలాగే ఆత్మలో ఏముండాలంటే బాబా స్మృతి ఇమిడి ఉంటుంది. బాబా స్మృతి ఇమిడి ఉంటే దాని ద్వారా మీకు అనేక రకాల సేవలు జరుగుతాయి అని అంటున్నారు. బాబా అంటున్నారు, ఇప్పుడు మనం ఏవైతే వస్తువులు చూస్తున్నామో అవి శాశ్వతమైనవి కావు. మనతో అవినాశిగా ఉండేవారు బాబా ఒక్కరే. బాబా స్మృతిలోనే సర్వప్రాప్తులు ఇమిడి ఉన్నాయి. సర్వులను స్మృతి చేస్తే ఏ ప్రాప్తి ఉండదు అని బాబా అంటున్నారు. ఒక్కని స్మృతిలోనే సర్వప్రాప్తులు ఇమిడి ఉన్నాయి అంటున్నారు. అనేకుల్ని స్మృతి చేస్తే ఏమవుతుంటారు బాబా? ప్రాప్తి అనేది ఉండదు. కథ కూడా మనం ఉన్నాం కదా, ఒక్కొక్క దేవతను పిలుస్తూ ఉంటారు కదా, చివరికి ఎవరు రాడు. అలాగే ఇక్కడ కూడా బాబా అంటారు, నీకు ఒక బాబా స్మృతి, ఆ స్మృతిలోనే సర్వప్రాప్తులు ఇమిడి ఉంటాయి. బాబా అంటున్న సమయానికి యుక్తి రావటం లేదు అంటే డాష్ లేనట్లే అని బాబా అంటారు. సమయానికి యుక్తి మీకు రావటం లేదు అంటే మీకు డాష్ లేనట్లే అంట. యోగ బలం లేనట్లే అంట. బాబా అంటున్నారు, ఏ కార్యం చేసే ముందు లేదా తర్వాత 2-4 నిమిషాల స్మృతిలో ఉండేందుకు సమయాన్ని తీయండి. దాని ద్వారా వాయుమండలంపై ప్రభావం పడుతుంది అంటాడు బాబా. యోగి అనగా సహయోగి. యోగి అంటే అర్థం ఏంటి? సహయోగి. ఎవరికి సహయోగి? బాబాకు సహయోగి, ఇంకా రమణాత్మకు సహయోగి, ప్రకృతికి సహయోగి, విశ్వాత్మలందరికీ కూడా సహయోగి. అంటే బాబా అంటే ముందు ఏం కావాలంటే యోగిగా అవ్వండి. సహయోగిగా అవ్వాలంటే యోగిగా అవ్వండి. అందుకే బాబా మొట్టమొదటి ఏం చెప్పారు? యోగి భవ పవిత్ర భవ, పవిత్ర భవ యోగి భవ. కాబట్టి యోగిగా అవ్వండి. ఎవరు ఎంత యోగిగా ఉంటారో అంతగా వారికి సహాయం తప్పకుండా లభిస్తుంది. ఆ సహాయం లభించటం లేదు అని మీరు అడగాల్సిన అవసరం లేదంటారు బాబా. నాకు సహాయం ఎందుకు లభించడం లేదు, వాళ్ళకి బాగా లభిస్తుంది, వాళ్ళు ఖుషిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, నాకు ఎందుకు లేదంటే దానికో కారణం ఉంటుంది. ప్రతిదానికి కూడా కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది కూడా జరగదు. బాబా ఏమంటున్నారంటే, చూడండి, బాబా ఏమంటున్నారంటే సర్వుల నుండి సహయోగం లభించాలంటే ముందు యోగి అవ్వండి. యోగికి సహయోగం ఎందుకు ప్రాప్తిస్తుంది అని బాబా అంటున్నారు. యోగికి సహయోగం ఎందుకు ప్రాప్తిస్తుంది? ఎందుకంటే యోగి బీజంతో కనెక్షన్ జోడింపబడి ఉంటుంది. యోగికి కనెక్షన్ ఎవరితో ఉంటుంది? బీజరూపుడైన శివబాబాతో కనెక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఒక్క బీజంతో సంబంధం జోడిస్తే సర్వుల నుంచి సహయోగం సహజంగా లభిస్తుంది. కాబట్టి సహాయం లభించాలన్నా, సహాయం దొరకలేదన్నా కారణం ఎవరు కారణం? మనమే కారణం. మనమే కారణం. బాబా మనకు చెప్పేశారు, మీరు ఇలా ఉండండి, ఇలా ఉంటే మీకు సర్వప్రాప్తులు లభిస్తాయి. అది లేకుండా నన్ను మీరు సహాయం దొరకలేదు, లభించలేదంటే అది ఫాల్ట్ నీలోనే ఉంది. అందుకే బాబా ఫస్ట్ ఏం చెప్పారు? యోగిగా అవ్వండి. ఏం చేయమన్నారు? అన్నీ మరిచి మీ సమస్యలు, చింతలు, కష్టాలు, శత్రువులు, నిందలు అన్నీ మరవండి. మరిచి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నన్ను జ్ఞాపకం చేయాలి.
ఇదే సారం. ఇంకా ఏది మధ్యలో ఉండకూడదు. ఇంకా మధ్యలో ఏ ఆలోచనలు, వ్యక్తులు, వస్తువులు, వైభవాలు మధ్యలో రాకూడదు. అందుకే బాబా అంటున్నారు, సాధారణ వృక్షానికి మొదలు వద్ద నీళ్లు పోస్తే ప్రతి ఆకు కూడా అందుతుంది. అదేవిధంగా ఒక్క బీజంతో సంబంధం జోడిస్తే సర్వుల నుండి కూడా సహయోగం సహజంగా లభిస్తుంది. మరి బీజం పరమాత్మతో యోగం లేకుండా ఏ ఆకు అనగా ఏ ఆత్మ ద్వారా సహయోగం ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదు. ఇదే దగ్గరి మార్గము అంటాడు బాబు. వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు అని మనం వాళ్ళ మీద బాధపడుతూ ఉంటాం కదా. టైంకి వాళ్ళు ఇవ్వలేదు, నాకు సహాయం దొరకలేదు, లభించలేదు అని ఈ వ్యక్తుల మీద మనం బాధపడుతూ ఉంటాం. బాబా ఏమంటున్నారు, వ్యక్తులని మీరు వ్యక్తులపైన ఆధారం పెట్టుకోవద్దండి అంటాడు. బాబా పైన ఆధారపడాలి. ఏమీ లేదు, బాబాతో యోగం చేసుకుంటూ ఉండండి, అన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి, అంతే, ఇంకేం లేదు. అని బాబాని అడగాల్సిన పని కూడా లేదు. నాకు బాబా పలానా కార్యం చేసి పెట్టు, పలానా పని ఉంది చేసి పెట్టు అడగాల్సిన పని కూడా లేదు. ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ప్రేమగా ఆయన స్మృతి చేస్తూ ఆయన ప్రేమలో లీనమవ్వాలి ఆత్మ. అప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మీ పనులన్నీ కూడా అనుకున్న దానికంటే ముందే జరిగిపోతాయి. ఇది వాస్తవం. మా జీవితంలో అనేక మంది జీవితాలు జరుగుతున్నాయి. మనకు అక్కడ లోపల ఆలోచన ఏముంటుందంటే, నాకు పలానా సహాయం, పలానా పని అయిపోవాలనే ఆలోచన లేదు. అది అవుతుందో లేదో, ఆ డ్రామానుసారంగా జరగకపోని, కానీ మనం చేసేటువంటి సాధన ప్రేమ బాబాపై మరింతగా ఉండాలి అని బాబా అంటున్నారు. అందుకే బాబా అంటున్నారు, మీరు ఏ ఆకు అనగా ఏ ఆత్మ ద్వారా సహయోగం ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదు. మన లౌకికంలో మనకు అనుభవమే కదా, లౌకికంలో అనుభవం కదా. బాబా అంటున్నారు, స్మృతి ద్వారా మొదట మీలో శక్తి నిలుపుతుంది. స్మృతి ద్వారా మొదట మీలో శక్తి నిలుపుతుంది. తర్వాత ఏ కార్యం చేసినా ఆ కార్యం తప్పకుండా సఫలం అవుతుంది. బాబా అని చెప్తారు, మీరు ఏ పని చేసినా కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చక్కగా యోగం చేసుకొని ఆ కార్యాన్ని ప్రారంభించండి అంటే. ఇక్కడ బాబా అంటున్నారు, దీనికి అనుభవం ఎలాగంటే, కార్యం చేయకముందు స్వయాన్ని నిర్బలంగా భావిస్తారు. స్మృతి ద్వారా బలం వచ్చి కార్యంలో ఉల్లాస ఉత్సాహాల ద్వారా ముందుకు వెళ్ళిపోతారు. కార్యం చేయకముందు బలహీనం, కార్యం చేయకముందు స్మృతి లేనప్పుడు బలహీనం. స్మృతి బలం వచ్చిందంటే ఏమవుతారంట, శక్తి ద్వారా, బాబా శక్తి ద్వారా ముందుకు వెళ్ళిపోతారు అంటాడు బాబా. బాబా అంటున్నారు, యోగం జోడిస్తున్నారు కానీ యోగి జీవితం కలవారిగా అవ్వాలి అని బాబా. యోగం జోడిస్తున్నారు కానీ యోగి జీవితం కలవారిగా అవ్వాలి. యోగి జీవితం అంటే ఏంటి? యోగి నడవడిక, యోగి జీవితం బాబా అంటారు. సో మనం కూర్చున్నప్పుడే యోగంలో కూర్చుంటాము, బాబాని స్మృతి చేస్తాము. బయటికి వెళ్ళిపోగానే అక్కడ ఆత్మస్మృతి ఉండదు, బాబా స్మృతి ఉండదు. ధారణ కూడా లౌకిక వ్యక్తులాగా మనం ధారణ చేస్తూ ఉంటాం. మాటలు కూడా అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాం కదా. దాన్ని యోగి జీవితం అని. మనం యోగంలో ఎలాంటి అనుభూతి చేస్తున్నామో, ఎలాంటి శక్తులు పొందుతున్నామో, అదే నడవడికలో కూడా, ధారణలో కూడా ఆ పవర్ అనేది, ఆ శక్తి అనేది అక్కడ చూపించాలంటాడు బాబా, కనపడాలంటాడు బాబా. ఇంకే బాబా అంటున్నారు, యోగి జీవితం కలవారిగా అవ్వండి. యోగి జీవితం అంటే స్వతహాగా యోగి నడవడిక ఉండాలి. అంటే యోగి అంటే చాలా లోతైన అర్థం ఉంది. ఒక పాట ఉంది యోగి గురించి. యోగి అంటే ఎవరు అనేది హిందీలో పాట ఉంది, సత్య యోగి అంటే సత్యమైన యోగి అంటే మనం విందాం, పాట లాస్ట్లో పెడదాం. ఆ పాటలో లక్షణాలు, వాళ్ళ కోపము, నింద, ఈర్ష్య, ద్వేషం, మనసు, ఇవన్నీ మొత్తం పాటలో వస్తాయి. చాలా బాగుంటుంది పాట. ఆ యోగి లక్షణాలు అందులో ఉంటాయి. అందుకే బాబా అంటున్నారు, యోగి నడవడిక ఉండాలి, జ్ఞానము మరియు యోగము ముఖ్య సంస్కారంగా ఉండాలి. యోగికి జ్ఞానము మరియు యోగం యొక్క ముఖ్య సంస్కారంగా ఉండాలి. దీనినే యోగి మరియు జ్ఞాని జీవితం అని అంటారు. బాబా మనకు కొన్ని నియమాలు పెట్టారు కదా, కొన్ని రోజంతా ఇలా ఉండాలి, మీరు ఇలా నడుచుకోవాలి,
ఇలా మాట్లాడాలి, దృష్టి ఇలా ఉండాలి, ఇలా కూర్చోవాలి, ఇవన్నీ మనకు చెప్పారు కదా బాబా. దీని అనుసారంగా నడిస్తే అదే యోగి జీవితం. అది బాబా అంటున్నారు. బాబా అంటున్నారు తపస్సుకి పునాది ఏంటి అని బాబా అంటున్నారు. తపస్సుకి సహజ పునాది ఏంటి అని బాబా అంటున్నారు. పవిత్రత. ఇంకా తపస్సుకి సహజ పునాది. తపస్సు చేయాలంటే ఆ బేస్ ఉండాలి. ఆ బేస్ ఉంటేనే ఇల్లు కడతాం కదా. మనం కూడా యోగం బాగా చేయాలంటే, తపస్సు బాగా చేయాలంటే, తీవ్రమైన యోగం చేయాలంటే, తీవ్రమైన పురుషార్థం చేయాలంటే ఒక బేస్ ఉండాలంటే మనలో. ఆ బేస్ ఉంటే కానీ మీకు ఆ పవర్ యోగంలో ముందుకు వెళ్ళలేరు, ఆ ప్రాప్తుల అనుభవం కావచ్చు. నిశ్చయ బుద్ధి, ఇంకా ధైర్యం ఉండాలి, దృఢత ఉండాలి, ఇంకా ఏముండాలి? చాలాసార్లు వచ్చింది ఈ పాయింట్, చాలాసార్లు బాగా వినిపించారు. పోనీ మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం చెప్పండి? మనలో అది ఉంటేనే ఇక్కడికి వచ్చాం. మనలో అది ఉంటేనే, ఇక్కడ ఏదైతే ఆన్సర్ ఉందో అది మనలో ఉంటేనే మనందరం ఇక్కడికి వచ్చాం. లేదంటే రాము. విశేషత ఇంకా ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు కూర్చున్నారంటే, బాబా దగ్గరికి చేరుకున్నారంటే, అది లేనిది బాబా దగ్గరికి దాదాపు 90% రావడానికి అవకాశమే లేదు. ఏంటది? అనే ప్రీతి, ఇంకా ప్రేమ. కరెక్ట్ ఆన్సర్. అలా అన్ని కరెక్టే, కానీ ఒకటి ఉంది. చెప్పేమంటారా? చెప్తారా? అది కూడా కరెక్టే. అన్నీ కరెక్టే, చెప్పిందంతా అందరూ కరెక్టే. కానీ ఒకటి చెప్పలేదు. ఒకటి చెప్తారు, చూడండి, ఆలోచన చేయండి. ఆ ఒక్కట్లోనే ఉంది ఆన్సర్. ఆ ఒక్కట్లోనే మన జీవితం కూడా దాగి ఉంది. అది లేని మనం ఏది కూడా పొందుకోలేము. సరే, బాబా వదిలేద్దాం. తపస్సుకి సహజ పునాది సదా. వెరీ గుడ్. బేహద్ వైరాగ్యం ఉండాలి. ఏముండాలి? వైరాగ్యం. బేహద్ వైరాగ్యం ఉండాలి. హద్దు వైరాగ్యం సన్యాసికి ఉంటుంది. మనకే వైరాగ్యం ఉండాలంటే బేహద్దు వైరాగ్యం. అంటే ప్రపంచ పరిస్థితులు దాన్ని క్యాచ్ చేసి, మరి ఈ ప్రపంచంలో ఏముంది, ఏం పొందాలి అని ఎవరైతే దాని యొక్క లోపల ఉన్న రసం సారం తీసుకుంటారో అప్పుడు వైరాగ్యం వచ్చి, వైరాగ్యం ద్వారా తపస్సు అనేది చాలా బాగుంటుంది అంటే బాబా. అదే పునాది. బేహద్ వైరాగ్యం అంటే ఏంటి? అన్ని హద్దులు వదిలేయాలి. ఇంకా అదే బేహద్ వైరాగ్యం అంటే. హద్దులని ఆకర్షణ ఉండకూడదు. అంటే సమయ ప్రమాణంగా, శ్రీమతానుసారంగా, నిమిత్తాత్మల సైగ ప్రమాణంగా బుద్ధి ప్రియం నుండి అతీతం అవ్వాలి. ప్రియంగా అవ్వటంలో తెలివైన వారు కానీ అతీతంగా అవ్వటంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు కొంతమంది. అతీతంగా అవ్వటం అంటే హద్దును వదిలేయటం. హద్దు అయితే పట్టుకున్నాము, హద్దును ఏం చేయమంటాడు బాబా? వదిలేయటం. దీనిలో ధైర్యం కావాలి. హద్దును వదిలేయటమే అనంతమైన వైరాగ్యం అంటాడు బాబా. ఏంటి హద్దు అంటే ఏంటి? హద్దు అంటే ఏంటి అంటాడు బాబు. హద్దు అంటే నేను, నాది, దేహాభిమానం, స్థూలంగా వ్యక్తి, వస్తువులు, వైభవాలు, వాటిపైన ఆధారపడతాం కదా. బాబా అంటున్నారు హద్దును తోడుగా చేసుకొని పెట్టుకోవటం వస్తుంది, కానీ వదలడంలో ప్రశ్నార్థకాలు పెడుతున్నారు. ఎలా వదిలేదు? ఏమవుతుంది? ఈ వదిలేస్తే రేపు నా పొజిషన్ ఏంటి? అవుతుందా అవదా? జరుగుతుందా జరగదా కదా? ఏమవుతుందో ఏమో అని ఆలోచన చేసుకుంటూ, అది ఆధారంగా చేసుకొని మళ్ళీ బాబాను కూడా పట్టుకొని అలా హద్దులో కొంతమంది నడుస్తూ ఉన్నారంటాడు బాబా. బాబా అంటున్నారు తపస్సు అంటే మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయటం. తపస్సు అంటే మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయటం. తపస్సు అంటే ఏకాంత ప్రియులుగా ఉండటం. తపస్సు అంటే స్థితిని ఏకీరసంగా ఉంచుకోవటము. తపస్సు అంటే లభించిన సర్వ ఖజానాలను వ్యర్థం నుండి రక్షించుకోవడము.
ఏం చెప్పారు బాబా? 4 చెప్పారు. ఏం చెప్పారు? తపస్సు అంటే మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయటం. తపస్సు అంటే ఏకాంత ప్రియులుగా అవ్వటం. తపస్సు అంటే ఏకర స్థితిలో ఉండటం. తపస్సు అంటే ఖజానాలను వ్యర్థం నుండి రక్షించుకోవటం. మన ఖజానా ఏదైతే ఉందో బాబా మనకి ఏదైతే ఇచ్చారు వాటిని వ్యర్థంలోకి వెళ్ళనివ్వకుండా రక్షించుకోవడం. తనువు కానీ, మనస్సు కానీ, ధనము కానీ, స్థూలంగా ఏదైనా కావచ్చు, అన్నిటి నుండి కూడా రక్షించుకోవడం, అది కూడా తపస్సే అని బాబా అంటారు. తపస్సు అంటే ఒక్కరినే జ్ఞాపకం చేయటము. తపస్సు అంటే ఒకరినే జ్ఞాపకం చేయటం. బాగా వింటున్నారా? ఒక్కొక్కరు 5-5 పాయింట్ చెప్పాలి. ఎవరు లేపడితే వాళ్ళు చెప్పాలి. పేర్లు పెట్టి పిలుస్తాను. అలా నక్క లేదు చెప్పండి అంటే అవి సైలెంట్గా ఉంటే కుదరదు. ఎన్ని పాయింట్ చెప్పాలి? 5 పాయింట్ చెప్పాలి. అటు ఎక్కడో మనసు ఇంట్లో వాళ్ళు భోజనం చేశారో లేదో, ఆవులు కసు వేశారు లేదో, అవన్నీ ఆలోచించేది. ఇక్కడ బాబా చెప్పే పాయింట్స్ జ్ఞానం పైన మనస్సు బుద్ధిని ఏకాగ్రించి ఇది లోపలికి తీసుకెళ్ళాలి. ఈ రసం లోపలికి వెళ్ళాలి. జ్ఞాన రసం లోపలికి వెళ్ళాలి. వెళ్తే మనస్సు బుద్ధిలో ఉన్నటువంటి వ్యతిరేకత, వ్యర్థము, చెడు సంస్కారాలు, బలహీనతలు అన్నీ కూడా నశిస్తాయి. అందుకే బాబా ఇక్కడ ఏం చెప్పారు? తపస్సు అంటే మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయడం. ఒకసారి ఆలోచించి నా మనసు ఎక్కడికి వెళ్తూ ఉంది, మనసులో నేను ఏం ఆలోచిస్తూ ఉన్నాను, దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడ బాబా చెప్పే పాయింట్స్ పైన మనసు ఉందా, లేదు బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉందా? బాబా అంటున్నారు ఇలాగ తపస్సు అంటే ఏం చెప్పారు? తపస్సు అంటే ఒకరిని జ్ఞాపకం చేయటం. పరిస్థితులు వ్యక్తుల ద్వారా లేదా మాయ ద్వారా లేదా ప్రకృతి ద్వారా రావాల్సే ఉన్నాయి. పరిస్థితులు అనేవి తప్పకుండా వస్తాయి. ఎలా వస్తాయంటే వ్యక్తుల ద్వారా రావచ్చు, ప్రకృతి ద్వారా రావచ్చు, మాయ అలా తీసుకొస్తుంది. కానీ స్వస్థితి యొక్క శక్తి పరిస్థితిని సమాప్తి చేస్తుంది. స్వస్థితి బాగా శక్తిశాలిగా ఉంటే పరిస్థితి ఏమవుతుంది? సమాప్తి అయిపోతుంది. ఏ విధంగా అంటే ఒక మనోరంజన దృశ్యం వచ్చింది, మరి వెళ్ళింది అంటాడు. సంకల్పంలో కూడా పరిస్థితులకు అలజడి యొక్క అనుభవం ఉండదు అంటాడు. ఎప్పుడు శక్తి బాగా, స్వస్థితి బాగా శక్తిశాలిగా ఉన్నప్పుడు. బాబా అంటున్నారు స్మృతి యాత్ర సహజంగా మరి శక్తిశాలిగా ఉండాలి. శక్తిశాలి స్మృతి ఒకే సమయంలో 2 అనుభవాలను చేయిస్తుంది అంటాడు. స్మృతి, శక్తిశాలి స్మృతి 2 ఉన్నాయి. స్మృతి అంటే ఏంటి? శక్తిశాలి స్మృతి అంటే ఏంటి? శక్తిశాలి స్మృతి అన్నాడు బాబా. స్మృతి అన్నాడు. స్మృతిలోనే శక్తిశాలి స్మృతి అంటే స్టేజ్ దాటింది. స్మృతి, శక్తిశాలి స్మృతి అని బాబా ఏమంటున్నారంటే స్మృతి అగ్ని వలె పాత ఖాతాను భస్మం చేస్తుంది అంటాడు బాబా. బాబా అంటున్నారు స్మృతి అనేది శక్తిశాలిగా అంటే అగ్ని వలె ఉన్నప్పుడు పాత ఖాతానంతా కూడా భస్మం చేస్తుంది. సంతోషం మరియు తేలికతనాన్ని కూడా అనుభవం చేస్తుంది. అంటే యోగం చేసిన తర్వాత ఎలా ఉంటుంది మన మనసు? ఎవరితో మాట్లాడాలనిపించదు కదా. ఎవరితో మాట్లాడాలంటే కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కూడా మనం మాట్లాడాలనిపించదు. అలాగా ప్రశాంతంగా అలా ఉంటుంది మనసు, హాయిగా ఉంటుంది. యోగం చేసిన తర్వాత, జ్ఞానం విన్న తర్వాత మనసు ఎలా ఉంటుంది? తేలికగా ఉంటుంది. అంటే అక్కడ ఏంటి అర్థం ఏంటంటే బాబా శక్తి నిండింది, ఆత్మల శక్తి నిండింది, వేస్టేజ్ అంతా బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి అప్పుడు స్థితి ఎలా ఉంటుంది? చాలా తేలికతనంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అబ్బా ఇది ఇంట్లో కుదరటం లేదు ఈ మాదిరిగా, ఎన్ని రోజులు కూర్చున్నా కూడా ఈ మాదిరి లేదు, ఇది కూర్చుంటే అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ అని అనిపిస్తుంది ఒకసారి ఇంట్లో కూడా. అది బాబా అంటున్నారు స్మృతి అగ్ని వల్లే చేస్తే పాప ఖాతాన్ని భస్మం చేస్తుంది. రెండవది సంతోషాన్ని, తేలికతనాన్ని అనుభవం చేయిస్తుంది. బాబా అంటున్నారు మొత్తం కల్పంలో ఈ సంగమ యుగానికి ఉన్న వరదానం ఏంటి అని బాబా అంటున్నారు. మొత్తం కల్పంలో ఈ సంగమ యుగానికి ఉన్న వరదానం ఏంటి అని బాబా అడుగుతున్నారు.
బాబా అంటారు ఇప్పుడిప్పుడే ఇవ్వటం, ఇప్పుడిప్పుడే తీసుకోవటం. వెంటనే ఇచ్చేస్తున్నాం, తీసుకుంటున్నాం. ప్రత్యక్ష బలం. ఈ యుగంలోనే భగవంతుడైన పరమాత్మ ప్రత్యక్షమవుతారు. అలాగే 84 జన్మల కథ యొక్క ప్రత్యక్షత, శ్రేష్ఠ ఈశ్వరి జ్ఞానం యొక్క ప్రత్యక్షత, భవిష్య ప్రారంభం కంటే గొప్ప యుగం ఈ సంగమ యుగము అంటాడు బాబా. బాబా అంటున్నారు సహనశీలతకు ఆధారం డాష్ అంటాడు. సహనశీలతకు ఆధారం ఏంటి? ఏముంటే సహనశీలుగా ఉండగలరు అని బాగా అడుగుతున్నారు. సహనశీలుగా అవ్వాలంటే డాష్ ఉండాలి. ఏముండాలి చెప్పండి? శాంతి ఉండాలి. ఇంకా ఏముండాలి? శ్వాసలో స్మృతి ఉండాలి. సహనశీలతకు ఆధారం శ్వాసలో స్మృతి ఇమిడి ఉండాలి. బాబా అంటున్నారు ఎంతగా సహన శక్తి ఉంటుందో అంతగా సేవలో సఫలత లభిస్తుంది. ఎంతగా సహన శక్తి ఉంటుందో అంతగా సేవలో సఫలత లభిస్తుంది. సంఘటనలో ఉండేటందుకు కూడా సహన శక్తి చాలా అవసరం అంటుంది. మన ఇంట్లో 2-3 ఉంటాము, వాళ్ళు మనోళ్ళే, అక్కడ పెద్ద గొడవలు ఏమి ఉండవు. అది పరివారంలోకి వచ్చేప్పటికి, పరివారంలోకి వస్తే మనం పడుకోవటం లైట్ ఆన్ చేస్తారు, పాటలు పెట్టుకుంటారు కదా, ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు. ఇక్కడ పరివారం రకరకాలంతా కలుస్తారు. అప్పుడు ఏం చేస్తాం మనం? వాళ్ళతో గొడవ పడుతుంది. చాలామంది గొడవ పడుతూ ఉన్నారు ఇక్కడ. నీ వల్ల నాకు ప్రశాంతత కోల్పోతున్నాను, ఇంట్లో హ్యాపీగా నేను యోగం చేసుకుంటా ఉండేవాడిని, ఎందుకు లైట్ వేస్తావు, ఎందుకు డోర్ దమాన్ని శబ్దం చేస్తావు అని ఇలాగా బాబా ఏమంటున్నారు చూడండి. సంఘటనలో ఉండేటందుకు కూడా సహన శక్తి చాలా అవసరం అంటాడు బాబా. మరి సహన శక్తి ఎలా అవసరం చెప్పారు? ఫస్ట్ స్మృతి బలం. శ్వాసలో స్మృతి ఉండాలి. ఆ స్మృతి బలం ద్వారా మీరు సంఘటనలో ఎక్కడున్నా కూడా విజయం పొందవచ్చు. అంతిమ వినాశన పరీక్షలు కూడా పాస్ అయ్యేటందుకు సహన శక్తి కావాలి. ఎంతెంత బాబాకు స్నేహి అవుతారో అంతంత సహన శక్తి వస్తుంది. అర్థమైన పాయింట్? ఎంతెంత బాబాకు స్నేహిగా అవుతారో అంతంత సహన శక్తి వస్తుంది అంటాడు. బాబా ఎలాంటి వారు? ఎలాంటి వారు బాబా? సహనానికి సాగరుడు. ఎలాంటి వారు బాబా? సహనానికి సాగరుడు. అంటే అంత సహనం ఉన్నాయి ఆయన దగ్గర, సహనం ఉంది. మరి మనం ఒకసారి కోల్పోతూ ఉంటాం, సహనం కోల్పోతూ ఉంటాం. సహనం కోల్పోతే ఏదో మాట్లాడుతూ ఉంటాం. మరి ఆయన మనం ఎలా ఉన్నా, మనం కొంచెం వ్యతిరేక కర్మలు చేసినా కదా, ఆయన నచ్చినట్టుగా నడవకపోయినా, ఆయన నిందించినా, కానీ ఏమంటాడు మురళిలో? మధురమైన పిల్లలు అంటూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన బాబా ఎప్పుడు మనల్ని సహనం కోల్పోయి మాట్లాడింది తక్కువ కదా. అందుకే బాబా అంటున్నారు బాబాకు స్నేహిగా అవుతారు అంతంత సహన శక్తి కూడా వస్తుంది అంటాడు బాబా. బాబా అంటున్నారు నమ్మకదారిగా అవ్వండి, ధైర్యవంతులుగా అవ్వండి, సహన శక్తి గలవారిగా కూడా అవ్వండి అంటాడు బాబా. నమ్మకదారిగా కూడా అవ్వండి, ధైర్యవంతులతో పాటు సహన శక్తి గలవారిగా కూడా అవ్వండి. సఫలతామూర్తులుగా అయ్యేటందుకు ముఖ్య ఆధారం కూడా సహనశీలత అంటాడు. సఫలతామూర్తులుగా అయ్యేటందుకు ముఖ్య ఆధారం సహనశీలత. సహనశీలత మరియు సరళత ఏ కార్యాన్నైనా సఫలం చేస్తాయి. సహనశీలత మరియు సరళత. సరళత అంటే ఏంటి? సింపుల్గా ఉండడం. ఇంకా ఏంటి సరళత అంటే? ఫ్లెక్సిబిలిటీ, ఈజీ నేచర్ అంటే అడ్జస్ట్మెంట్, అన్నిటికీ అడ్జస్ట్మెంట్. ఎలాంటి వారితో అయినా, ఎలాంటి పరిస్థితులైనా సరళంగా ఉంటుంది. బాబా అంటే సహనశీలత మరియు సరళత ఏ కార్యాన్నైనా సఫలం చేస్తాయి. సహనశీలత ఏ విధమైన కఠిన సంస్కారాలు కలవారినైనా పరివర్తన చేస్తుంది.
ఎటువంటి కఠిన కార్యాన్నైనా శీతలంగా చేయగలదు. సహనశీలత గలవారు గంభీరంగా ఉంటారు అంటాడు. మనస్సు యొక్క సంకల్పాలు తెలిసి కూడా భయపడరు. గంభీరత అంటే ఏంటి? గంభీరత అంటే జ్ఞానం యొక్క లోతుకి వెళ్ళడం, అదే అర్థం. గంభీరత అంటే మనం బయట వాళ్ళలాగా అహంకారంతో గర్వంతో ఉండడం కాదు. గంభీరత అంటే అర్థం ఏంటి? జ్ఞానం యొక్క లోతులు యోగ శక్తులతో నిండుగా ఉండడాన్ని ఏమంటారు? గంభీరత అంటారు. బాబా అంటున్నారు వారి ముఖమే గుణమూర్తిగా ఉంటుంది. ప్రతి విషయంలో లోతులకు వెళ్ళి ఆలోచిస్తారు. డ్రామా అనే డాలుపై నిలబడి ఉంటారు. వారే సాక్షి అవుతారు. బాబా అంటున్నారు ఎవరైనా గౌరవిస్తే సంతోషించటం సహనశీలత కాదు. ఎవరైనా గౌరవం ఇస్తే సంతోషించటం సహనశీలత కాదు. శత్రువులు, క్రోధీలు, అపకారి మాటలు మాట్లాడిన ఆ సమయంలో కూడా నవ్వుతూ ఉండాలి. ఏమంటున్నారు బాబా? బాబా ఏమంటున్నారు? క్రోధీలు, అలాగే వ్యతిరేకంగా ఎవరైనా మనం నిందించినప్పుడు, కఠిన శబ్దాలు మాట్లాడినప్పుడు, అపకారి మాటలు మాట్లాడినా ఆ సమయంలో కూడా మీరు ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి. అవుతుందా? అవుతుందా? అవుదా? అవుతుందా? అవదా? అవుతుంది. అవుతుందా అవదా? అక్కే చెప్పండి. అక్కే అవుతుందా అవదా? ప్రయత్నం చేస్తారా? అవుతుంది. అవుతుంది బాబా అని చెప్పండి. అవుతుంది బాబా. అలాంటి సమయం వస్తే బాబా మనకి ఏదో ఒక శక్తి ఇచ్చి శక్తి ఇచ్చి అక్కడికి సైలెన్స్ చేస్తాడు. అంతే, ఇంకేం లేదు. సైలెన్స్లో మనం ఆ టైంలో సైలెన్స్గా ఉండి బాబా స్మృతి కొంచెం మనం స్మృతి చేసుకొని మంచి మంచి జ్ఞాన విషయాలు అక్కడ బాబా ఏదైతే చెప్పారో ఆ టైంలో కొంచెం సైలెన్స్ అయిపోతే అదేమైపోతుంది? అది కూడా సమాప్తి అయిపోతుంది. వాళ్ళు కూడా ఏమవుతారు? శత్రువులుగా ఉండేవాళ్ళు మిత్రులుగా మారిపోతారు. అందుకే బాబా అంటున్నారు ఎవరైనా గౌరవిస్తే సంతోషించడం సహనశీలత కాదు. శత్రువులు, క్రోధీలు, అపకారి మాటలు మాట్లాడినా ఆ సమయంలో కూడా సదా నవ్వుతూ ఉండాలి. సంకల్ప మాత్రంగా కూడా వాడిపోకూడదు. సంకల్పంలో కూడా కొంతమంది బయటికి ఎలా సైలెన్స్గా ఉంటారు, కానీ లోపల మాత్రం బయటికి వెళ్ళిపోయి రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అదే ఇంకా 3 రోజులు 4 రోజులు వారం కూడా కొంతమంది ఉన్నారా అలాగే? మీరు ఎవరైనా అదే అప్పటికే మర్చిపోతున్నారా? అప్పటికప్పటికే మర్చిపోతున్నామని చేయకండి ఒకసారి. 5 మంది ఎత్తారు. చప్పట్ కొట్టండి ఒకసారి అందరూ కూడా. ఎందుకంటే చాలా మంచి విషయం, గ్రేట్ ఇది. అప్పుడప్పుడు మర్చిపోవడం అంటే చాలా గ్రేట్. బాబా ఏమంటారంటే చూడండి, సంకల్పం మాత్రంగా కూడా వాడిపోకూడదు. అంటే బయటికి మనం సైలెన్స్గా ఉండి మౌనంగా ఉండి మనం లోపల ఆలోచించుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే ఆలోచించే లోపల మనసులో ఆలోచన ఎక్కువ జరుపుతూ మనసు ఎలా ఉంటుంది? వాడిపోయేలాగా ఉండకూడదు అంటే బాబు. వాడిపోయే యొక్క గుర్తులు ముఖంలో ఉండకూడదు. దీనినే సహనశీలత అని అంటారు. మహావీర హనుమంతుడు పెద్ద పర్వతాన్ని కూడా బంతి వలె తెచ్చాడు అని శాస్త్రాల్లో చూపిస్తారు కదా అని బాబా అంటున్నారు. చిన్న చిన్న విషయాలు ఆట బొమ్మలతో ఉండి సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇవి మార్గ మధ్యంలో దృశ్యాలు అని బాబా అంటారు. చిన్న చిన్న విషయాలు ఏంటి? చిన్న చిన్న విషయాలు చెప్పండి. చిన్న చిన్న విషయాలు ఏంటి? చిన్న చిన్న విషయాలు ఆట బొమ్మలుగా తయారు చేసుకొని సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏంటి చిన్న చిన్న విషయాలు? చిన్న చిన్న విషయాలు ఏంటంటే బాబా స్మృతి తప్ప, బాబా తప్ప మిగతా అంతా కూడా చిన్న చిన్న విషయాలే. అర్థమైందా? ఆత్మ, బాబా స్మృతి, బాబా జ్ఞానం ఒక లేదంటే మొత్తం కూడా ఆట బొమ్మలే. దాంట్లో మనం టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. అది బాబా అంటున్నారు. బాబా అంటున్నారు భిన్న భిన్న సంస్కారాల యొక్క విషయాలు, నడవడిక, ఇవన్నీ కూడా సంపూర్ణ గమ్యం యొక్క మార్గంలో దృశ్యాలు. ఇలాంటి విషయాలు ఆలోచించటం, వాటి ప్రభావంలోకి రావటం, వాటిలో సమయం పోగొట్టుకోవటం, వాటిని ఆసక్తిగా వినటం, వినిపించటం, ఆ వాతావరణం తయారు చేయటం, ఇవి సంపూర్ణ గమ్యం నుండి దూరం చేసేస్తాయి. మనకి ఏది అవసరం లేదో, మనం ఏదైతే కింద పడేస్తున్నాయో దాని వైపు మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దీని గురించి నాకు ఈ సబ్జెక్ట్ నాది కాదు. ఇది
ఈ సబ్జెక్టు నాది కాదు, ఈ సబ్జెక్ట్లో నేను ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మ్యాథ్స్ చెప్పే సబ్జెక్ట్ వస్తాడు, ఆయన మ్యాథ్స్ చెప్తాడని వేరే చెప్పడు కదా, తెలుగు చెప్పేవాడు తెలుగే చెప్తాడు, మిగతా సబ్జెక్ట్లే పోరు కదా. ఇక్కడ బాబా మనకేం చెప్పారు, మనకే సబ్జెక్ట్ ఇచ్చారు, ఆ సబ్జెక్ట్ కాదు మనం తీసుకోకూడదు అంటాడు, అది మీకు వద్దు అంటాడు. ఆ సబ్జెక్ట్ ఏదైతే కాదో అది మీ అందరూ తెలుసు కదటయ్యా. బాబా ఏమంటారంటే భిన్న భిన్న సంస్కారాల యొక్క విషయాలు, నడవడిక, అలాగే విషయాల గురించి ఆలోచించటం, వాటి ప్రభావంలోకి రావటం, వాటిలో సమయం పోగొట్టుకోవటం, వాటిని ఆసక్తిగా వినటం, వినిపించటం, ఆ వాతావరణం తయారు చేయటం, ఇవి సంపూర్ణ గమ్యం నుండి దూరం చేస్తాయి లేదా మధ్యలో మిమ్మల్ని ఆపేస్తాయి. అది వ్యక్తి కావచ్చు, సమస్య కావచ్చు, పరిస్థితి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి వస్తాయి. అందుకే బాబా అంటున్నారు చాలా శ్రమ చేస్తున్నారు, బాబా సమానంగా అవ్వాల్సిందని కోరిక కూడా ఉంది, శుభ సంకల్పం శుభ కోరిక ఉంది, కానీ శ్రమ చేస్తూ ఆగిపోతున్నారు. 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, నోరు ఉంది కదా కనుక వినవలసి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది అంటున్నారు. కానీ బాబా యొక్క శ్లోకం సదా స్మృతి ఉంచుకోండి. ఏం చేస్తాం వాళ్ళు చెప్తున్నారు, నాకేమో చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, వినాల్సి వస్తుంది అని. కానీ బాబా దీనికి ఒక స్లోగన్ ఇచ్చారట. ఆ స్లోగన్ మీకు గుర్తుందా అన్నాడు. ఏంటి ఆ స్లోగనం? బాబా అంటున్నారు చూస్తూ కూడా చూడకండి. ఏం చెప్పారు? చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి, వినిన దాని గురించి ఆలోచించకండి. చూస్తూ కూడా చూడకండి, విని కూడా వినకుండా ఉండండి, విన్న దాన్ని ఆలోచించకుండా ఉండండి. వింటూ లోపల ఇముడ్చుకోండి. ఇది కూడా ఉంది. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, వింటారు 10 మంది చెప్తారు, అలా కూడా చేయండి. వినండి, లోపల ఇముడ్చుకోండి, మంచి చెప్పండి, మంచి విషయాలు చెప్పండి, తప్పులేదు, వాళ్ళ విశేషాలు చెప్పండి, తప్పులేదు, కానీ బలహీనతలు చెప్పకూడదు. వాళ్ళ ఈ బలహీనతలు ఉన్నాయని మనం 10 మందికి తెలియచేయకూడదు. వాళ్ళు చెప్పారు, మనం విన్నాము, మరియు 10 మందికి తెలియజేసేటువంటి అభ్యాసం మనకు ఉండకూడదు అంటాడు బాబు. బాబా అంటున్నారు చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి, విన్న దాని గురించి ఆలోచించకండి, వింటూ లోపల ఇముడ్చుకోండి, వ్యాపింప చేయకండి అంటాడు. వ్యాపింప చేయకండి. వ్యాపింప చేసే పెద్ద రోగం అంటాడు. అన్ని రోగాల కంటే ఇది పెద్ద రోగం అంటాడు. ఏ రోగం? వ్యాపింప చేసే రోగం. అంటే ముందు కదా ఫోన్ జోలో ఉంది కదా, ఆ ఫోన్ ఖాళీగా ఉంటే ఏం చేస్తాం, ఆ ఫోన్ తీస్తాం, నెంబర్లు అన్నీ ఉంటాయి, ఫోన్ చేసుకుంటూ ఒకరు చెప్పారు, ఒక విషయం మనకు చెప్పారు, మనం దాన్ని ఒక విషయం ఏం చేస్తాం, 10 విషయాలు తయారు చేస్తాం. ఆ ఒక్క విషయాన్ని 10 విషయాలు తయారు చేసి 10 మందికి చెప్తాం. అప్పుడు ఏమైపోయింది, వాళ్ళ బుద్ధి పాడైపోయింది, మన బుద్ధి పాడైపోతుంది, వాతావరణం అంతా పాడైపోతుంది. మళ్ళీ యోగంలో కూర్చున్నామంటే యోగం చేయలేము, మళ్ళీ యోగం చేయలేము, నాకు యోగం కుదరలేదు అంటాం. కారణం ఏమిటి? మిస్టేక్ ఎక్కడ? మనలోనే ఉంది మిస్టేక్. అందుకే బాబా అంటున్నారు, ఎందుకంటే ఎలాగైతే అందరికీ పాత శరీరం యొక్క కర్మల ఖాతా రోగాల రూపంలో పూర్తవుతుందో, అదేవిధంగా పాత సంస్కారాల యొక్క పాత రోగాలు కూడా అన్నీ బయటకు వచ్చి సమాప్తి అవుతాయి. అర్థమైందా బాబా చెప్పింది? బాబా అంటున్నారు పాత శరీరానికి కర్మల ఖాతా ఉంది కదా, రోగాల రూపంలో పూర్తి చేసుకోవాలి. అలాగే బాబా అంటున్నారు పాత సంస్కారాల యొక్క పాత రోగాలు అంటే ఆత్మ పాత రోగాల ద్వారా అన్నీ బయటకు వచ్చి సమాప్తి అవుతాయి. కనుక ఇంకా విషయాలు పెరిగిపోతున్నాయి, ఏంటో తెలియడం లేదు, మొదట్లో ఇవి లేవు అని ఇలా భయపడకండి. ఏవైతే ఆదిలో లేవో ఆ విషయాలు వస్తాయి. మేము చూడలేదు, ఇలా ఉంటారా బాబా పిల్లలు, ఇలా నడుస్తారా, ఇలా జరుగుతుందా అంటే మొదట్లో లేవు కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే వస్తాయి. ఎందుకు వస్తాయంటే కర్మల ఖాతా పూర్తి అవ్వాలి. ఇంకోటి ఏం చెప్తారు, బ్రాహ్మణుల ఖాతా బ్రాహ్మణుల ద్వారానే పూర్తి అవ్వాలి అంటాడు బాబు. ఎందుకంటే మనం ఎవరి సంపర్కంలో ఉన్నాము ఎక్కువగా? మీరు లౌకికంతో ఉంటే లౌకిక పరంగా వస్తాయి, అలౌకికంగా ఉంటే అలౌకిక పరంగానే వస్తాయి.
ఇక్కడ వీళ్ళతో వస్తాయి, వాళ్ళతో ఏం పెద్దగా ఉండదు, లౌకికంతో పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ కాదు ఇక్కడే పూర్తి అవ్వాలి, అక్కడ కాదు అక్కడే పూర్తి అవ్వాలి. అందుకే బాబా అంటున్నారు, అలా అనకండి. ఏవైతే ఆదిలో లేవో ఆ విషయాలు వస్తాయి, రావాల్సిందే. మీ యొక్క ఎదుర్కొనే శక్తి, సహన శక్తి, మలుచుకునే శక్తి, నిర్ణయ శక్తికి పరీక్ష. ఇవన్నిటికీ పరీక్ష. ఏ చెప్పండి, 4 చెప్పారు బాబా. మీ యొక్క ఎదుర్కొనే శక్తి, సహన శక్తి, మలుచుకునే శక్తి, నిర్ణయ శక్తి, ఈ 4కి పరీక్ష. ఎలా పరీక్ష వస్తుంది? ఎదుర్కొనే శక్తి అంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి, వ్యక్తిని ఎదుర్కోవడం చెప్తారు. పరిస్థితిని ఎదుర్కోమన్నారు. అలాగే ఎదుర్కొన్నప్పుడు సహన శక్తిని కూడా అలాగే మలుచుకునే, అది ఎలా మలుచుకోవాలి, ఆ పరిస్థితిని ఎలా మలుచుకోవాలి అనేది కూడా ఉండాలి. అలాగే ఆ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ 4 ఉండాలి. చెప్పండి, 4 చెప్పండి. ఎదుర్కొనే శక్తి, సహన శక్తి, 3వది మలుచుకునే శక్తి, 4వది ఈ 4కి సంబంధం ఉంది. 4కి సంబంధం. అది బాబా అంటున్నారు. 10 సంవత్సరాల పరీక్ష పేపర్ వస్తుందా ఏంటి? మీ యొక్క పరీక్ష పేపర్ రావాలా లేదా? అందువల్ల ఏం జరుగుతుందని భయపడకండి. ఇది జరుగుతుంది, అది జరుగుతుందని ఆటలు చూడండి. ఈ పేపర్స్లో పాస్ విత్ ఆనర్గా అవ్వండి. పరీక్షలు వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. పరీక్షలు భయపడకండి. పరీక్షలు వస్తేనే కదా, పరీక్షలు పాస్ అవుతేనే కదా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పరీక్షను ఆహ్వానించాలి. పరీక్షలు వస్తే ఫాస్ట్గా పరీక్షలన్నీ మనం పాస్ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? మన పాత్ర పూర్తి అయిపోతుంది. బాబా అడ్వాన్స్ పార్టీ తీసుకెళ్తారు, అక్కడ సూక్ష్మ సేవలు చేయిస్తారు. అలాగే బాబా అంటున్నారు, మీ సహనశీలత ద్వారా నిందించేవారు కూడా మీకు దగ్గర అవుతారు. మీ సహనశీలత ద్వారా మిమ్మల్ని ఎవరైతే నిందిస్తున్నారో వారు మీకు కొద్ది రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే మీకు దగ్గర అవుతారు అంటారు. ఎవరికైనా జరిగిందా అలాగా? మీ అనుభవంలో ఎవరికైనా జరిగిందా? మిమ్మల్ని నిందించే వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర మీ యొక్క సాంగత్యంలో మిమ్మల్ని ప్రేమించేవారిగా ఉన్నారు ఎవరైనా? అలా అనుభవం అయిందా మీ జీవితంలో? ఎవరికైనా అయిందా అలాగా? ఒకరన్నా అయిందా? ఎక్కువగా మనం అంటే నచ్చక ఇబ్బంది పెట్టి నిందిస్తూ ఉంటారు, లేదా మన గురించి ఇతరులు చెప్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి ఆత్మ మీలో ఉన్నటువంటి సహన శక్తి ద్వారా ఆ వైబ్రేషన్ వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా మారి మనతో ప్రేమగా వ్యవహరిస్తున్నారా అని బాబా అడుగుతున్నారు. వ్యవహరిస్తారు అంటారు బాబు. తప్పకుండా వ్యవహరిస్తారంట. అలా మారిపోతారంటాడు బాబు. దానికి కారణం ఏంటి? సహనశీలత. సహనశీలత అంటే దాంట్లో సబ్జెక్ట్ చాలా ఉంది. అందులో మంచి మంచి శుభ సంకల్పాలు చేస్తూ ఉండాలి. సహనశీలత అంటే మనం కామ్గా ఉండడం కాదు, మాట్లాడకుండా ఉండడం కాదు. అందులో మంచి సంకల్పాలు చేయాలి, శ్రేష్ఠ సంకల్పాలు చేయాలి. శ్రేష్ఠ సంకల్పాలు ఆత్మకు ఏదైతే మనకు వాళ్ళకు ఉన్నాయో ఆ ఆత్మకు మనం శ్రేష్ఠ సంకల్పాల తరంగాలను పంపిస్తూ ఉండాలి. శుభవృత్తి బాబా అంటే శుభభావన అంటారు కదా, ఆ శుభభావన పెంచుకోవాలి వాళ్ళ పట్ల. అంటే బాబా ఒక వర్డ్లో చెప్తుంది దాన్ని సహనశీలత అంటే దాని లోతు చాలా ఉంది అన్నమాట. బాబా అంటున్నారు, నిందించేవారు కూడా మీకు దగ్గర అవుతారు, సహనశీలతలో అంత శక్తి ఉంది, కనుక కొద్దిగా సహించవలసి ఉంటుంది అంటారు. కొంచెం టైం. అలాంటి సమస్య, అలాంటి వ్యక్తులు మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మనలో సహనశక్తి పెంచుకుంటే కొంత సమయం తర్వాత ఆ నిందించేవారు కూడా మనతో ప్రేమగా వ్యవహరిస్తారు అంటాడు బాబా. బాబా అంటున్నారు, సహనశక్తి యొక్క ఫలం చాలా మధురంగా ఉంటుంది. సహనశక్తి యొక్క ఫలం చాలా మధురంగా ఉంటుంది. సహించవలసి ఉంటుంది కానీ ఫలం చాలా మధురంగా ఉంటుంది. ఇంటిని స్వర్గంగా తయారు చేసుకుంటాం, మందిరంగా తయారు చేసుకుంటాం, ఆశ్రమంగా తయారు చేసుకుంటాం అనేవారు చేతులు ఎత్తండి అని బాబా అంటున్నారు. ఇంటిని స్వర్గంగా తయారు చేసుకుంటాం, అలాగే మందిరంగా తయారు చేసుకుంటాం, ఆశ్రమంగా తయారు చేసుకుంటాం అనేవారు చేతులు ఎత్తండి.
ఒకరిని చూసి ఒకరు ఎత్తకండి అంటాడు. మీ వద్ద కొంచెం క్రోధం వచ్చినా, లోభం వచ్చినా, మోహం వచ్చినా, అభిమానం వచ్చినా, పొరపాటున వచ్చేసిన కానీ తిరిగి బాబాకి ఇచ్చేయాలి అంటాడు బాబా. ఇది మీకు ఇచ్చేసిన వస్తువు, మీదే బారు, నాది కాదు అని బాబా సాగరుడు కదా, ఆ సాగరంలో కలిపేయాలి, మీరు ఉపయోగించకూడదు అంటాడు బాబా. ఏమి ఉపయోగించకూడదు అంటాడు బాబా? క్రోధం, లోభం, వికారాలు. బాబా అంటున్నారు, ప్రతిబుద్ధి ఆత్మలు బాబాకు సన్ముఖంగా ఉన్న కారణంగా వారి నోటి నుండి, వారి మనస్సు నుండి సదా ఇదే మాట వస్తుంది. ఏంటది? ప్రీతిబుద్ధి గల ఆత్మలు బాబాకు సన్ముఖంగా ఉన్న కారణంగా వారి నోటి నుండి, వారి మనస్సు నుండి సదా ఇదే మాట వస్తూ ఉంటుంది. ఏంటి ఆ మాట? చెప్పండి అన్నయ్య, ఏంటి ఆ మాట? ఏంటి? మనందరికి ప్రీతి ఉంది కదా బాబా అంటే, మనంతా ప్రీతిబుద్ధి ఆత్మలే కదా. మరి ప్రీతిబుద్ధి ఆత్మలు ఎప్పుడు కూడా వారి మాట, మనస్సు ఇలా ఉంటుందంట. నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే సర్వ సంబంధాలు కూడా నిలుపుతాను, సర్వ ప్రాప్తులు కూడా నీ ద్వారానే పొందుతాను. నాకు ఆధారం నువ్వే, నాకు వేరే ఆధారం లేదు. ఇంకా నాకు ఆరోగ్యం బాగా కావాలన్నా, నా సమయానికి ఏదైనా ఖర్చుకు డబ్బు కావాలన్నా, సమస్య తీరాలన్నా కదా, ప్రకృతి ద్వారా ఏది వచ్చినా కూడా, ఇలాంటిది వచ్చినా కూడా నాకు ఆధారం ఎవరు? నువ్వే బాబా. నిన్నే నమ్ముకున్నా అంట కదా, నిన్నే నమ్ముకున్నా ఏం చేస్తావు చెయ్యి. అలాగే బాబా అంటున్నారు, సర్వప్రాప్తులు నీ ద్వారా నేను పొందుతాను. వారి నోటి ద్వారా మాట్లాడకపోయినా వారి నయనాలు మాట్లాడతాయి. నోటితో చెప్పలేకపోయినా వారి నయనాలు చూడంగానే వీరు బాబా అంటే చాలా ప్రీతి వీళ్ళకు అని వారి నయనాలు చెప్తాయి. అంతిమంలో అజ్ఞానులు కూడా బాబాని స్మృతి చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు, కానీ పరిచయం లేని కారణంగా ప్రీతిని జోడించలేరు. ఇది అంతిమ సమయం కాదు, అంతిమ గడియ అని స్మృతి ఉండడం ద్వారా ఇంకెవరు స్మృతి ఉండరు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మా అమ్మ స్లోగన్ ఇదే కదా. ఏంటి స్లోగన్? హరి గడియ అంతిమ గడియ, అంటే ప్రతి గడియ కూడా అంతిమ గడియ. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచన చేయాలి? రేపు క్షణం వచ్చే క్షణం నాది కాదు, నేను ఉంటానో తెలియదు. కాబట్టి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎందుకు నేను చింత చేయాలి? ఎవరి గురించి చింత చేస్తే నాకు లాభం అనేది మనకు జ్ఞాపకం ఉండాలండి. బాబా అంటున్నారు, ప్రీతి బుద్ధిగా, ఇలా ప్రీతి బుద్ధిగా అయ్యారా అని అడుగుతున్నారు బాబా. బాబా అంటున్నారు, ఏ వస్తువు పైనైనా ప్రేమ ఉంటే బాబాపై ఉండే మనస్సు యొక్క ప్రేమలో శాతం వచ్చినట్లే. ఎక్కడ ప్రేమ లేదో అక్కడ నాది అనేది వస్తుంది. ప్రేమ లేదో, ఎక్కడ ప్రేమ లేదో, బాబాపై ప్రేమ లేదో అక్కడ నాది అనేది వస్తుంది. అక్కడ శివబాబా తోడు ఉండరు. మరి మీకు వస్తువు పైన ప్రేమ ఉందా? వ్యక్తి పైన ప్రేమ ఉందా? బాబాపై ప్రేమ ఉందా? నిజం చెప్పండి. నిరంతరం సదా ఉందా? ఏదైనా అడుగుతున్నాను చెప్తున్నారా? సదా నిరంతరం. వస్తువు అంటే వాడుకుంటాం అంతే. బాబా ఇచ్చాడు, వాడుకుంటున్నాను, అది కూడా బాబా ఇచ్చారు, బాబా స్మృతులు వాడుకోవాలి. ధనం ఇచ్చినా బాబా స్మృతులు వాడుకోవాలి. సంబంధాలు కూడా బాబా స్మృతిలో ఉండాలి, వాళ్ళ ప్రేమ ఆత్మీయతలు పంచాలి. కానీ మనసులో మాత్రం ఒక బాబానే ఉండాలి. ఉంటారా అలాగా? వారిని ఏమంటారు? ప్రీతి బుద్ధి ఆడు. వాళ్ళకి వశం అయిపోకూడదు, వాళ్ళకి ఆకర్షణ కాకూడదు, వస్తువుకు ఆకర్షణ కాకూడదు, ధనానికి ఆకర్షణ కాకూడదు, ప్రకృతి కూడా ఆకర్షణ కాదు, దేనికి ఆకర్షణ కాకుండా ఒక్క బాబా ఆకర్షణలోనే ఉండాలి అంటున్నాడు బాబా. బాబా అంటున్నారు, శివబాబాపై ప్రేమలో శాతం ఉంటే
స్వయం పరిపక్వం కాలేరు. వ్యక్తులతో ప్రేమ ఉంది, బాబాతో ప్రేమ ఉంది, వస్తువులతో ప్రేమ ఉంది, అన్నిటిపైన ప్రేమ ఉంది, బాబాతో కూడా ఉంది. అప్పుడు ఎలా ఉంటుంది దాని పరిస్థితి? అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇచ్చాం అంటే అక్కడ ప్రేమలో కూడా శాతం వచ్చేసింది కదా. అలా ఉండకూడదు అంటాడు. ఉన్నారా? అలాగ ఉన్నారా? అలాగా ఉంటే ఈరోజే తీసేసేది. వస్తువులు వాడుకోవడం తప్పేం లేదు. వ్యక్తులతో ఉండండి, సంఘటనలో ఉండండి, కుటుంబంలో ఉండండి. కానీ భగవంతుని మర్చిపోయి బాబాని మర్చిపోయి మీరు ఉండకూడదు. అలా చేశారంటే ప్రేమలో శాతం వచ్చేస్తుంది అంటాడు బాబా. బాబా అంటున్నారు, పరమాత్మ ప్రేమ దూరాల నుండి ఆకర్షించి తీసుకొస్తుంది. ఏ విధమైన పరిస్థితులైనా పరమాత్మ ప్రేమ ముందు పరిస్థితులు నిలవలేవు. పరమాత్మ ప్రేమ బుద్ధిమంతులకు బుద్ధి అయ్యి పరిస్థితిని శ్రేష్ఠ స్థితిలోకి మారుస్తుంది. అర్థమైన పాయింట్. పరమాత్మ ప్రేమ పెంచుకుంటే పరిస్థితులు ఏవి కూడా నిలబడడానికి అవకాశం లేదు. బుద్ధిమంతులకు బుద్ధిగా ఈ పరిస్థితిని శ్రేష్ఠ స్థితిలోకి తీసుకొస్తుంది అంటాడు బాబా. అంటున్నారు, శివబాబాతో అచంచల అఖండిత తెగిపోని ప్రేమ నిశ్చయం ఎలా అయితే ఉందో, శివబాబాతో అచంచల అఖండిత తెగిపోని ప్రేమ ఎలాగైతే ఉందో, బ్రాహ్మణ ఆత్మలు నెంబర్ వారైనా కానీ అందరి పట్ల ఉండే ఆత్మిక ప్రేమ కూడా అచంచలంగా అఖండితంగా ఉందా అని బాబా. రకరకాల నడవడిక సంస్కారాలు చూసి ప్రేమిస్తే అది అచంచల లేక అఖండిత ప్రేమ కాదు. కొందరితో ఎక్కువగా ప్రేమగా వ్యవహరించడం, కొందరు సంస్కారం నచ్చక వాళ్ళతో తక్కువగా ప్రేమలో ఉండటం, వాళ్ళకి వాల్యూ ఇవ్వకపోవడం, సరిగా మాట్లాడకపోవడం, లోపల వేరే భావన పెట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. బాబా అంటున్నారు, ఏమంటున్నారు? బాబాతో ఎలాగైతే తెగిపోని ప్రేమ, అఖండమైన ప్రేమ, నిశ్చయం ఎలా అయితే ఉంటుందో, బ్రాహ్మణ ఆత్మలతో కూడా అలాంటి ఆత్మిక ప్రేమ అచంచలంగా అఖండితంగా ఉండాలి. ఎలాంటి సంస్కారాలు గలవారైనా, ఎలాంటి నడవడిక గలవారైనా అచంచల లేదా అఖండిత ప్రేమ కాదు. ఇతరులకు మీ పట్ల లేదా మీకు ఇతరుల పట్ల నడవడిక లేదా సంస్కారం మనస్సుకు నచ్చకపోతే ప్రేమలో శాతం తగ్గిపోతుంది. కానీ ఆ ఆత్మని శ్రేష్ఠ ఆత్మ భావనతో ఆత్మిక ప్రేమ ఇస్తే దాంట్లో లోపం ఉండదు. వాళ్ళు కొంచెం కఠిన సంస్కారాలతో ఉంటారు, మనకు నచ్చటం లేదు, వాళ్ళ వ్యవహారం సరిలేదు. బాబా బిడ్డే, లౌకికమైన కావచ్చు, అలౌకికమైన కావచ్చు. బాబా ఏమంటున్నారు? ఆత్మిక ప్రేమ ఇమ్మంటున్నారు బాబా. ఎటువంటి సంస్కారాలకు నడవడి కలిగిన వారైనా బ్రాహ్మణ ఆత్మ కనుక మొత్తం కల్పంలో అచంచల సంబంధం ఉంటుంది. ఈశ్వర్య పరివారం వారిగా బాబా ప్రతి ఆత్మను విశేషంగా భావించి ఈశ్వర్య పరివారంలో తీసుకొచ్చారు. బాబా బిడ్డ, ఏ బాబా బిడ్డ అయినా ఎవరైనా కావచ్చు. తీసుకొచ్చింది ఎవరు? ఎవరు తీసుకొచ్చారు? బాబానే తీసుకొచ్చారండి. ఎలా తీసుకొచ్చారు వాళ్ళని? వాళ్ళంతా యోగం చేయలేకపోవచ్చు, నడవడిక దారులు తక్కువ ఉండొచ్చు. కానీ బాబా వాళ్ళు ఏదో విశేషత చూశారు, విశేషత చూసి తన దగ్గరికి రప్పించుకున్నారు. కాబట్టి బాబా అందుకే ఏమంటున్నారు? ఆత్మని బాబా ఎన్నుకున్నారు. ఆ సమయంలో బుద్ధిలో ఒక విషయం స్మృతిలో ఉంచుకోవాలి. ఏంటంటే ఈ ఆత్మను బాబా ఎన్నుకున్నారు అంటే ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంటుంది. అందుకే బాబా ఎన్నుకున్నారు అనుకోవాలంట. ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు బాబా బిడ్డలా, అసలు ఎందుకున్నారు ఇక్కడ అనుకుంటాం కదా. ఒకసారి మనం రకరకాల సంస్కారాలతో ఉంటారు కదా, ఇలా కూడా వివరిస్తారా బాబా పిల్లలు అనుకుంటాం. బాబా అంటున్నారు, అది నీ నోటి జనకూడదు, నేను ఎన్నుకున్న బిడ్డ, ఆ బిడ్డని నేను ఇష్టపడి ఎన్నుకున్నాను. ఇంకా బాబా అంటున్నారు, మొదట్లో బాబా పిల్లలకి ఇదే చెప్పేవారు, ఎవరిలోనైనా 36 గుణాలలో 35 అవగుణాలు ఉండిపోయినా
ఒక మంచి గుణం మాత్రం ఉంటుంది, అందుకే బాబా ఎన్నుకున్నారు అంటాడు. చూడండి, 36 గుణాల్లో 35 అవగుణాలే. అంటే మంచి గుణం ఎన్ని గుణాలున్నాయి? మంచి గుణాలు ఒకటే ఉందంట. ఆ ఒకటి చూసి బాబా ఎన్నుకున్నాడు. ఏంటి ఆ ఒకటి చెప్పండి? ఆ ఒకటేంటి? ఆ బాబాను గుర్తించి. మనలో లేని వాళ్ళు ఉంటుంది, మనలో అన్ని కరెక్ట్గా ఉండవు, మనలో 36 గుణాలు కరెక్ట్గా ఉండవు. చాలా మనం అబ్జర్వ్ చేస్తే మనలో లేని వాళ్ళు ఉంటుంది. ఒక ఆత్మీయంగా పలకరించడం కావచ్చు, లేదా సేవ బాగా చేయడం కావచ్చు, రకరకాలు చాలా ఉంటాయి. మనం గమనిస్తే తెలుస్తుంది, ఓ నాలో లేదు ఇది, వాళ్ళ ఉంది అని మనకే అర్థమవుతుంది. అది బాబా ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళు. అందుకే బాబా ఏమంటున్నారు, 36 గుణాలలో 35 అవగుణాలు ఉన్నా కానీ ఒక మంచి గుణం మాత్రం ఉంటుంది, అందుకే బాబా ఎన్నుకున్నారు వాళ్ళని. బాబా వారిలో 35 అవగుణాలు చూశారా, లేక ఒక గుణం చూశారా? ఏం చూశారు? ఏం చూశారు బాబా? 35 అవగుణాలు చూశారా, ఒక్క శ్రేష్ఠ గుణం చూశారా? ఒక్క శ్రేష్ఠ గుణం చూశారు. మరి మనం ఏం చూస్తున్నాం? బాబా మనం ఆ రూపంలో మారిపోవాలి. ఆ టైంలో మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు 36 అవగుణాల్లో బాబా ఒక మంచి గుణం చూశారు. మరి నేనెందుకు చూడాలి? వాళ్ళలో అవగుణం నేను చూడాలి. వాళ్ళని బాబా ఎన్నుకున్నాడు ఇష్టపడి ప్రేమగా ఆ బిడ్డను. మరి ఆ బిడ్డ పైన మనం అవగుణాలు, వాళ్ళలో ఉన్న అవగుణాలు నేను చూడాలి. బాబా చూడటం లేదు, నేను కూడా. అప్పుడు బాబా అంటారు, వాళ్ళలో ఉన్న గుణాలను మీరు బయటికి తీయండి అంటాడు బాబా. వాళ్ళలో ఉన్న శ్రేష్ఠ గుణాలను మీరు బయటికి తీయండి. లేక అన్నిటికంటే ఉన్నతమైన విశేషత లేక గుణం, బాబాని గ్రహించే బుద్ధి, బాబా వారిగా అయ్యే ధైర్యం, బాబాతో ప్రేమ ఉంచుకునే విధి, ఇది మొత్తం కల్పంలో, ధర్మపితలలో, రాజ్యనేతలు, ధనవంతుల్లో కూడా లేదు, కానీ ఆ ఆత్మలో ఉంది. చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. అంటే రాజ్యనేతలు, ధర్మపితల కంటే గొప్పవారంట. వాళ్ళు మన దృష్టిలో తక్కువ వాళ్ళు కావచ్చు, కానీ బాబా ఏమంటారు చూడండి, ఏమంటున్నారు? కల్పం అంతటిలో రాజ్యనేతలు ఉన్నారు, ధర్మపితలు ఉన్నారు, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. వాళ్ళకంటే ఈ బిడ్డ శ్రేష్టమైన ఆత్మ. ఎందుకో? నన్ను గ్రహించింది, బుద్ధి ద్వారా నన్ను గ్రహించింది. ఉన్నతమైన విశేష గుణం అదే అంటారు, బాబాని గ్రహించి బుద్ధి, బాబా వారిగా అయ్యే ధైర్యం, బాబాతో ప్రేమ ఉంచుకునే విధి. కనుక బాబా మీ అందరిని అడుగుతున్నారు, మీరు బాబా దగ్గరికి వచ్చే ముందు గుణ సంపన్నులుగా అయ్యే వచ్చారా అని అంటారు బాబా. మీరు అన్నీ ఉన్నాయా మీలో? బాబా దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ ఉన్నాయా? ఉన్నవారు చేయతండి ఒకసారి. అన్నింటిలో నేను ఫుల్గా ఉన్నాను బాబా దగ్గర రాకముందు. బాబా దగ్గరికి వచ్చాక నేను నింపుకున్నాం. ఒక గుణం మనం యోగంలో, జ్ఞానంలో, పరివారం నడుస్తూ ఉంటే ఒక గుణం నిండుతూ ఉంటుంది, కళలు కూడా నిండుతూ ఉంటాయి. మనం ఏం తీసుకురాలేదు, మన దగ్గర ఏమీ లేవు. బాబా అంటాడు, ఏమన్నాడు? ఎలాంటి వారిగా ఉన్నవారిని ఎలాంటి వారు చేశానంటాడు బాబా. గవ్వ సమానంగా ఉండేవారు మీరు. ఎలా ఉన్నారు? గవ్వ సమానంగా ఉండేవారు. మిమ్మల్ని ఎలా తయారు చేస్తున్నాను? వజ్ర సమానంగా తయారు. ఇప్పుడు మన వజ్రాలు జ్ఞానంలో రాకముందు గవ్వ సమానం. అంటే మనలో గుణాలు లేవు, కళలు లేవు. ప్రపంచ దృష్టిలో మనం గుడ్డి గవ్వతో సమానం, ఎందుకు పనికిరారు ఎందుకు అని. కానీ బాబా దృష్టిలో వజ్రంతో సమానం. ఎందుకు వజ్రంతో సమానం అంటే బాబాని గుర్తించాం, గుణాలు పెంచుకుంటూ ఉన్నాం, మంచి సేవ చేస్తూ ఉన్నాం, మనం బాబా ఇష్టపడుతున్నారు, బాబా ఆశీర్వాదం తీసుకుంటున్నాం, పరివారం ఆశీర్వాదం తీసుకుంటున్నాం. కాబట్టి అందుకే బాబా అంటారు, మీరు వజ్రంలాగా తయారవుతున్నారు. మరి బాబా మీ బలహీనతలు చూడలేదు కదా. ఏ ఆత్మనైనా విశేషాత్మగా భావించి సంబంధ సంపర్కంలోకి వచ్చి బాబాని ఎదురుగా ఉంచుకున్నట్లయితే ఆ ఆత్మపై స్వతహాగానే ఆత్మిక ప్రేమ కలుగుతుంది. అర్థమైన పాయింట్? ఏమంటున్నారు బాబా? వాళ్ళ జ్ఞానం తక్కువ ఉండొచ్చు, 20-30 సంవత్సరాలు ఉన్నారు, జ్ఞానం లోతు లేదు, దారం లేదు. కానీ బాబా అంటారు, వారిని కూడా విశేషాత్మగా భావించి సంబంధ సంపర్కంలోకి వచ్చి బాబాని ఎదురుగా ఉంచుకున్నట్లయితే ఆ ఆత్మపై స్వతహాగానే ఆత్మిక ప్రేమ కలుగుతుంది అంటాడు బాబా. బాబాకి స్నేహితో పాటు సర్వులకు స్నేహిగా అవుతారు. మరియు ఆత్మిక స్నేహం ద్వారా అందరి నుండి సద్భావన, సహయోగం యొక్క భావన
ఆశీర్వాద రూపంలో ప్రాప్తిస్తాయి. దీనినే ఆత్మిక శ్రేష్ఠ సంపాదన శక్తి అని అంటారు. ఏమంటారు? ఈ విధంగా మనం నడుచుకున్నప్పుడు బాబా అంటున్నారు, సర్వులకు స్నేహిగా అవుతారు, బాబా కూడా స్నేహిగా అవుతారు. ఆత్మిక స్నేహం ద్వారా అందరి నుండి సదా సద్భావన, సహయోగ భావన, ఆశీర్వాద రూపంలో ప్రాప్తిస్తాయి. దీన్నే ఆత్మిక శ్రేష్ఠ సంపాదన శక్తి అని అంటారు. అచ్చా, ఓం శాంతి. అందరూ చెప్పండి. మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా నమస్తే. ఓం శాంతి. ఒక 3 నిమిషాలు బాబా చెప్పిన విషయాలు జ్ఞాపకం చేసుకోండి. చెప్పండి బాబా ఏం చెప్పారు? మన సంబంధం యోగం బీజంతో ఉంటుంది, ఆకుతో ఉండాల్సిన అవసరం లేదు. ఆకు అంటే ఏంటి? వ్యక్తి, వస్తువు, వైభవాలు అన్నీ ఆధారం. వాటిని ఆధారంగా చేసుకుంటే ప్రాప్తి ఏమీ ఉండదు. బీజరూపుడైన పరమాత్మను ఆధారంగా చేసుకుంటే సర్వప్రాప్తులు మీకు లభిస్తాయి అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? ఓకే, యోగంలోనే సర్వప్రాప్తులు ఇమిడి ఉన్నాయి. తపస్సు అంటే మనస్సు బుద్ధి ఏకాగ్రం చేయటం, అలాగే ఏకాంతవాసులు అవ్వటం, ఏకరస స్థితిలో ఉండటం, అలాగే ఖజానాను వ్యక్తం చేయకుండా కాపాడుకోవటం. అంటే మన జ్ఞానంలోకి రాకముందు మీరేమైనా అన్ని గుణాలతో నిండుగా వచ్చారు ఇక్కడికి, లేదు కదా, మరి వాళ్ళని ఎందుకు ఆ దృష్టితో చూస్తున్నారు మీరు అని బాబా. ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు అని ఆ దృష్టితో మీరు చూడకండి. వారిని ఆత్మిక ప్రేమను ఇవ్వండి, వారి ఆశీర్వాదాలు తీసుకోండి, బాబా ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళు కూడా మారడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పారు బాబా. ఒక గుణం చూశారండి బాబా, ఒక శ్రేష్ఠ గుణం. ఆ గుణం ఏంటంటే బాబాను గ్రహించే బుద్ధి. ఇది కల్పమంతట్లో రాజ్యాధినేతలు ఉన్నారు, ధర్మపితలు ఉన్నారు, పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, వాళ్ళకు కూడా లేదు, ఈ బిడ్డకు ఉంది అని బాబా మనల్ని ఇష్టపడ్డాడు. వీళ్ళెవరు గ్రహించలేకపోయారు, కానీ ఈ ఆత్మ గ్రహించింది. కానీ అందుకే విశేష ఆత్మ. మీరు కూడా ఆ దృష్టితోనే ఆ ఆత్మతో సంబంధం ఉండండి అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు బాబా? సహనశీలత. సహనశీలత అంటే ఏం చెప్పారు? శ్వాసల స్మృతి అంటే సహనశీలత మనతో ఉంటుందని చెప్పారు బాబా. ఇంకా ఏం చెప్పారు? మిమ్మల్ని నిందించిన విరోధంతో మన విరోధి ఆత్మ ఎదురుగా వచ్చిన, కానీ వాళ్ళతో కూడా ఎలా ఉందని చెప్పారు? వాళ్ళతో కూడా సహనంగా ఉంటాం. అలాగే మనసులో కూడా వాడిపోవడంగా సంకల్పాలు ఉండదు. మనసులో మౌనం, మనసులో సహనం, బయట భావంలో కూడా స్థూలంగా కూడా సహనం ఇస్తుంది. సంగమిగం అంటే ఇవ్వడం, తీసుకోవడం, ప్రత్యక్ష ఫలం వెంటనే దొరుకుతుందండి. ఏం చేస్తే
సేవ ద్వారా, యోగం ద్వారా, జ్ఞానం ద్వారా, అన్నింటి ద్వారా బాబా ప్రత్యక్షాలు మనకి ఇస్తూనే ఉంటారు. ఇంకా అంటాడు, స్మృతి అగ్ని వలె ఉంటే, నీ స్మృతి కనుక అగ్ని వలె ఉంటే పాప ఖాతా అంతా కూడా మొత్తం కాలిపోతుంది. అలాగే రెండవది ఏం చెప్పారంటే, తేలికతనము, సంతోషం అనుభవం అవుతుంది యోగంలో. యోగం పవర్ఫుల్గా ఎవరికైతే ఉంటుందో, శక్తిశాలిగా, వాళ్ళు తేలిగ్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అలాగే పాత ఖాతా అంతా కూడా సమాప్తి అవుతూ ఉంటుంది. ఇంకా బాబా చెప్పారు, స్మృతికి పునాది, తపస్సుకు పునాది బేహద్ వైరాగ్యం. బేహద్ వైరాగ్యం అంటే ఎటువంటి ఆకర్షణ, హద్దు యొక్క ఆకర్షణ ఉండకూడదు. ఒకే బాబా యొక్క ఆకర్షణలో ఉన్నప్పుడు దాన్ని బేహద్ వైరాగ్యం అని అంటారు చెప్పారు. యోగి అంటే సయోగి, మనకు ఏం అడగాల్సిన పని లేదని చెప్పారు బాబా.